హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు సర్వమానవ పాపల నిమిత్తం మరణించి మూడవ దినమును తిరిగి లేచి అనేక మందికి తనను తాను సజీవునిగా కనపరుచుకొని పరలోకానికి వెళుతూ ఆయన శిష్యులతో మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించుడి అని ప్రభువు చెప్పిన మాటను వారు నమ్మి సువార్తను ప్రకటిస్తున్న సమయంలో ఆది సంఘం క్రీస్తు నిమిత్తం అనుభవించని శ్రమ అంటూ ఎదిలేదు. చివరికి వారు హతసాక్షులుగా మరణించటానికి ఎవరూ వెనుతిరగలేదు. బ్రతుకుట క్రీస్తే, చావైతే మరి లాభమే అని పౌలుగారు చెప్పినట్లు హతసాక్షులుగా చనిపోయారు. ఆనాటి చక్రవర్తులు, రాజులు విధించిన ఏ విధమైన శాసనాలు వారిని క్రీస్తుకు దూరం చేయలేకపోయాయి. క్రీస్తు సంఘం శాఖోపశాఖలుగా ప్రపంచమంతా విస్తరించింది. హతసాక్షుల యొక్క ప్రతి రక్తపు బిందువు ఈనాటి సంఘానికి విత్తనం అని చెప్పక తప్పదు. ఇది చరిత్రలో జరిగిన యథార్థ సంఘటన. తప్పకుండా వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో మొదట్లోనే తప్పకుండా లైక్ చేయండి. నచ్చితే మీ ఆత్మీయులకు షేర్ చేయండి. కొత్తవారు వీడియోను చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. యేసుక్రీస్తు పునరుద్ధానమైన తరువాత కొంతకాలానికి క్రూరుడైన నీరో చక్రవర్తి ఏలిన రోజులవి. అతని దగ్గర అనేక రాజ్యాలను జయించడానికి అసమానమైన బల పరాక్రమం గల బలమైన సైన్యం ఉండేది. వీరిని గ్లాడియేటర్లుగా పిలిచేవారు. వీరు అందమైన కండలు తిరిగి రోమా సామ్రాజ్య మగతనానికి ప్రతీకలుగా ఉండేవారు. ఆ బలము కలిగిన సైనికులు క్రీడా ప్రాంగణంలో కుస్తీ పోటీల్లో పాల్గొనక ముందు ఆ మైదానం మొత్తం తిరుగుతూ ఆ దేశ చక్రవర్తిని పొగుడుతూ ఇలాగూ పాడేవారు: మేము చక్రవర్తి యొక్క సైనికులం, ఓ రాజా, మేము నీకోసం పోరాడతాం, జీవించినా మరణించినా అంతా నీ మహిమ కోసమే అంటూ వారు పాటలు పాడుతూ మైదానం అంతా తిరిగి ఆ రాజును కొనియాడుతూ ఉండేవారు. అప్పటికే విస్తరిస్తున్న క్రైస్తవ్యాన్ని అణచివేయాలని నీరో చక్రవర్తి ఎన్నో ప్రయత్నాలను చేయసాగాడు. తన సైన్యంలో కూడా క్రైస్తవులు ఉన్నారనే అనుమానం కలిగి వారిని వేరిపారేయడానికి వెస్పేసియన్ అనే సైన్యాధిపతిని చక్రవర్తి నియమించి కఠిన చర్యలు తీసుకోవాలని వారిపై ఆదేశించాడు. ఒక ప్రక్క విపరీతమైన చలి. ఆ చలిలో తన దళాలను, సైన్యాన్ని వరుసగా నిలబెట్టాడు ఆ సైన్యాధిపతి. బిగ్గరగా వారికి ఇలాగూ చెప్పసాగాడు: మీలో కొందరు క్రైస్తవ్యంగా పిలువబడుతున్న ఓ క్రొత్త మతాన్ని అంగీకరించినట్లు నా దృష్టికి వచ్చింది. ఇది నిజమైతే మీరు తప్పక శిక్షించబడతారు. అలాంటి వారు ఎవరైనా బ్రతికి బట్ట కట్టాలంటే ముందుకు వచ్చి లొంగిపోవాలని ఆదేశిస్తున్నాను అని బిగ్గరగా అరచి చెప్పాడు. వెంటనే ఆ దళం నుండి ఒక్కొక్కరిగా 40 మంది ముందుకు వచ్చి క్రీస్తు బిడ్డలుగా నిలవబడ్డారు. వీరందరినీ చూచి వారి ధైర్యానికి వెస్పేసియన్ ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆ సైన్యాధిపతి మిగిలిన సైన్యాన్ని పంపివేసి, ఈ 40 మంది శూరులతో మీరు మీ కుటుంబాల గురించి, మీ ఉద్యోగాల గురించి ఆలోచించండి. మీరు యేసుక్రీస్తును విడిచిపెట్టకపోతే కలిగే భయంకరమైన పరిస్థితుల గురించి ఆలోచించండి అంటూ వారిని హెచ్చరిస్తూ, బుజ్జగిస్తూ, బెదిరిస్తూ ఆ సైన్యాధిపతి చెప్పిన మాటలు ఆ 40 మంది శూరుల్లో ఒక్కరిని కూడా కదిలించలేకపోయాయి. వారు వెనుతిరగలేదు, లొంగిపోలేదు. వీరి నిర్ణయాన్ని మార్చుకోవడానికి మరొక అవకాశం ఇస్తూ ఆ సైన్యాధిపతి సైన్యాన్ని పంక్తులుగా నిలవబెట్టి వారిలో వీరిని నిలవబెట్టి మరొకసారి హెచ్చరిస్తున్నాను, ఈ సైన్యంలో ఎవరైనా క్రైస్తవులుగా క్రీస్తును ఆరాధిస్తున్న వారు ఉంటే ముందుకు రావాలని మరోసారి ఆజ్ఞాపించాడు. ఎలాంటి సంశయం, బెదురు లేకుండా మరలా ఆ 40 మంది శూరులు ముందుకు వచ్చి ధైర్యంగా క్రీస్తు సాక్షులుగా నిలబడ్డారు. వెంటనే వారిని చంపటానికి తన సిబ్బందికి ఆజ్ఞ ఇచ్చేవాడే కానీ అతనికి ఒక ఆలోచన వచ్చింది. వారిని దిగంబరులుగా చేసి రక్తం గడ్డగట్టే చలిలో ఒక సరస్సు దగ్గరకు తీసుకువెళ్ళి ఆ భయంకరమైన చీకటిలో, ఆ చలిలో వారు చనిపోయేలా శిక్షించాలనుకున్నాడు. దిగంబరులుగా వారిని సరస్సులో నిలవబెట్టి ఆ శూరులతో సైన్యాధిపతి అయిన వెస్పేసియన్ ఈ విధంగా పలికాడు:
ఓ యోధులారా, మీకు బుద్ధి వచ్చి మీరు నమ్మిన దేవుణ్ణి విడిచి తీరానికి వస్తే మీ కొరకు బట్టలు, తిండి, వెచ్చని చలిమంట మీకు దొరుకుతాయి అని చెప్పబలికాడు. ఈ సరస్సు చుట్టూ సైనికులు నిలబడి ఉండగా సరస్సులో గడ్డకట్టే చలిలో వారు, మేము క్రీస్తు రాజు 40 మంది సైనికులం, ఓ రాజా, మేము క్రీస్తు కొరకే సాక్షులుగా నిలబడతాం అంటూ పాడడం మొదలుపెట్టారు. వారు ఇలా పాడుతూ ఉండగా ఆ సైన్యాధిపతి ఒక తెల్లని ఆకారం 40 కిరీటాలు తెచ్చి వారికి పెట్టబోతుండగా ఆకాశం నుండి ఆ కిరీటాలను, ఆ తెల్లని వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. కానీ ఇంతలో 40 మంది సైనికుల్లో ఒక సైనికుడు ఆ చలికి తట్టుకోలేక నీళ్లలో నుండి పైకి వచ్చి బట్టలు వేసుకుని చలిమంట వైపు పరిగెత్తసాగాడు. 39 మంది కిరీటాలు ప్రభువారికి పెడుతున్నట్లు చూచిన ఆ సైన్యాధిపతి ఆ ఒక్క కిరీటాన్ని సంపాదించుకున్నటకు తన వస్త్రాలను, కవచాలను విడిచిపెట్టి కన్నీరు కార్చుతూ, ప్రభువా, ఆ కిరీటం నాకు దయచేయము, నేను నీ కొరకు హతసాక్షినవుతాను అని పలికి 40 మందిలో చేరి నిజముగా క్రీస్తు కొరకు హతసాక్షి ఆయను. బైబిల్ ఇలాగ సెలవిస్తుంది. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గంతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని దరిద్రులై ఉండి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు అంటూ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తాము. ప్రియ సోదరుడా, సోదరి, క్రీస్తునందు క్రైస్తవునిగా బ్రతుకుతున్నందుకు నీకు కలిగిన విశ్వాసానికి ఎదురవుతున్న పరీక్షలలో నీవెలా స్పందిస్తున్నావు? లోకంతో, పాపంతో రాజీ పడుతున్నావా? అబ్బో, ఈ రోజుల్లో ఇలాంటి విశ్వాసాన్ని కాపాడుకోవడం చాలా కష్టం అంటూ సమర్థించుకుంటున్నావా? క్రీస్తు కొరకు పౌరుషంగా బ్రతుకు. అదరక బెదరక అంతం మట్టుకు నీ విశ్వాసం కాపాడుకోవడానికి పరిస్థితులు ఎలాంటివైనా పోరాడము. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. సైనింగ్ ఆఫ్, మీ జాషువా టేకి.